బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరీష్ రావుకు అస్వస్థత. కేటీఆర్ సమావేశం మధ్యలోనే హరీష్ కు ఇంత అస్వస్థత రావడం ఇదే తొలిసారి కావడం కూడా అది ఉత్కంఠ రేపుతుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు అస్వస్థత. మరి హై ఫీవర్ తో ఆసుపత్రిలో చేరిన హరీష్ రావు. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్ తో ఆసుపత్రిలో చేరారు. కాగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఇబ్బంది పడ్డ హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్ తో ఆసుపత్రిలో చేరారు. కాగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఇబ్బంది పడ్డ హరీష్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్ తో ఆసుపత్రిలో చేరారు. కాగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఇబ్బంది పడ్డారు హరీష్ రావు. మరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారు. హై ఫీవర్ తో ఆసుపత్రిలో చేరారు. మరి కాగా బేగంపేట కిమ్స్ ఆసుపత్రిలో హరీష్ రావుకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కేటీఆర్ సమావేశం మధ్యలోనే ఇబ్బంది పడ్డారు హరీష్ రావు. మరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మరి హరీష్ రావు పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్లో వైద్యులు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే హరీష్ రావు పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పవచ్చు. ఆయన ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ కి మాజీ మంత్రి హరీష్ రావు వచ్చారు. అక్కడ కేటీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు అంటే సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఉదయం 10 గంటలకు వచ్చినటువంటి హరీష్ రావు సాయంత్రం 6 గంటల వరకు కూడా తెలంగాణ భవన్ లోనే ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆయన కొంత అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఫీవర్ ఉండడం వల్ల ఆయన కొంత నీరసంగా ఉన్నారు. అయితే కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్ కి కేటీఆర్ వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడిన తర్వాత వెంటనే ఉటావుటిన హరీష్ రావు బేగంపేట కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం అయితే హరీష్ రావు పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ ఫీవర్ ఉండడం వల్ల కొంత నీరసించారు. అందువల్ల ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం తోటి మరి కాసేపట్లో అంటే గంటన్నర వ్యవధిలోనే ఆయన డిశ్చార్జ్ అయ్యి తన నివాసం కోకాపేటకి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇవి వైరల్ ఫీవర్స్ ఎక్కువ వస్తున్నట్టుగా ఉంది. వాతావరణం కారణంగా వైరల్ ఫీవర్లు అంటే దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఈ రోజు తెలంగాణ భవన్ కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్ కు వచ్చారు. సో అందువల్ల ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్స్ కూడా ఎక్కువగా అవుతున్న నేపథ్యంలో కార్యకర్తల తాకిడి నేపథ్యంలో ఇవి వైరల్ ఫీవర్స్ కామన్ కాబట్టి దానిలో భాగంగా కొంత నీరసించారు మాజీ మంత్రి హరీష్ రావు. సో ఆయన మధ్యాహ్నం సమయంలో కూడా లంచ్ చేసిన తర్వాత కొంతమంది నాయకులు మాత్రమే ఆయన కలిశారు. దాని తర్వాత పర్సనల్ రూమ్ లో అంటే కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడల్లా ఆయన కేసీఆర్ రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో కాసేపు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. కార్యకర్తల నాయకులను కూడా ఎవరిని కలవలేదు హరీష్ రావు. మధ్యాహ్నం తర్వాత కొంతమంది నాయకులతో మాత్రమే ఆయన భేటీ అయ్యారు. కేటీఆర్ విచారణ ఏ విధంగా జరుగుతుందని ఆరా తీసే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో కొంత నీరసించిపోయారు హరీష్ రావు. సో ఇక అక్కడి నుంచి వెంటనే సాయంత్రం 6 గంటలకు కేటీఆర్ మీడియాతో మాట్లాడిన తర్వాత వెంటనే ఆయన బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు. సో ప్రస్తుతం అయితే ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టుగా కూడా వైద్యులు చెప్తున్నారు. సో ప్రస్తుతం హై ఫీవర్ అనుకోవచ్చా లేదా ఇతరితర అనారోగ్య కారణాలు ఉండవచ్చునని మనం భావించవచ్చా? ప్రస్తుతం ఓన్లీ వైరల్ ఫీవర్ కారణంగానే మాజీ మంత్రి హరీష్ రావు బేగంపేట కిమ్స్ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు తప్ప ఎటువంటి అనారోగ్య కారణాలు లేవు అని చెప్పేసి చెప్పవచ్చు. వైద్యులు కూడా ఇదే ధృవీకరించారు. సో మరి కాసేపట్లోనే అంటే గంటన్నర వ్యవధిలోనే హరీష్ రావు డిశ్చార్జ్ చేస్తారు. ఆయన నివాసం కోకాపేటలోని నివాసాన్ని కూడా వెళ్ళిపోతారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.